ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్లో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే సమయంలో దేశ రైతాంగం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండి వాళ్ళ అప్పులు మాఫీ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఆ అప్పులు మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి డబ్బులు లేవని వాళ్ళు చెప్పారు. पूरे देश भर में आज सरकारी कर्मचारियों की एक ही मांग है, हमें पुरानी पेंशन दो। इसके लिए भी केंद्र सरकार कहती है हमारे पास पैसे नहीं है। ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరిది ఒకే ఒక బాధ, ఒకే ఒక అవసరం, మా అందరికీ పాతనైనటువంటి పెన్షన్ స్కీమును అమలు చేయమని. దానికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళు చెప్తున్నారు. तो बहनों और भाइयों, अच्छी तरह से समझ लो, किसानों के लिए पैसे नहीं है, कर्मचारियों के लिए पैसे नहीं है, महिलाओं के लिए मदद करने के लिए पैसे नहीं है, नौजवानों के लिए रोजगार बनाने के लिए कुछ समस्या, कुछ योजना नहीं है। लेकिन बड़े बड़े उद्योगपतियों के लोन माफ करने के लिए पैसे हैं, हवाई जहाज खरीदने के लिए पैसे हैं, नए संसद भवन बनाने के लिए हजारों करोड़ रुपए खर्चने के लिए पैसे हैं, बड़ी बड़ी इमारतों के लिए G20 के लिए पैसे हैं, लेकिन इस देश की जनता के लिए जनता के अपने पैसे नहीं है। సోదరులారా, అందరూ ఒక్క విషయం ఆలోచించండి, ఒక్క విషయం గమనించండి. అప్పుల బాధలో ఉన్నటువంటి, కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మహిళల అభివృద్ధి గురించి పైసలు లేవు, యువకుల ఉద్యోగం గురించి పైసలు లేవు. కానీ వాళ్ళు విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద హెలికాప్టర్లు కొనేందుకు పైసలు ఉన్నాయి, పెద్ద పెద్ద విలాసవంతమైన జీవితం గడపడానికి పైసలు ఉన్నాయి. వాళ్ళ దోస్తులైనటువంటి అదాని అంబానీ యొక్క అప్పులు తీర్చడానికి పైసలు ఉన్నాయి. కానీ ఈ దేశ ప్రజానికానికి తీర్చడానికి ఎటువంటి పైసలు లేవు. भाइयों और बहनों, देश में जो केंद्र सरकार चल रही है सिर्फ अपने लिए सत्ता बनाने के लिए और अपने लिए इस भ्रष्टाचार करने के लिए और पैसे बटोरने के लिए है। आज भाजपा देश नहीं, दुनिया की सबसे अमीर पार्टी है बीजेपी। ప్రజలారా, ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ మీ దగ్గర లాక్కొని ఈ బీజేపీ ప్రభుత్వం కూడబొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందరూ ఒక విషయం గమనించండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఈ బీజేపీ పార్టీ అనేది అతిపెద్ద కుంభకోణాలు చేసే పార్టీగా చరిత్రలో మిగిలిపోయింది. ये सारे आपके पैसे हैं बहनों और भाइयों, ఈ పైసలన్నీ మీవి, ఈ డబ్బంతా మీది. तेलंगाना की सबसे अमीर पार्टी कौन सी है बताओ मुझे। తెలంగాణలో అటువంటి అత్యంత ధనవంతమైన రాజకీయ పార్టీ ఏదో చెప్పండి సోదరులారా. బీఆర్ఎస్. ये पैसे इनके पास कहां से आए? ఈ డబ్బు వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది? केंद्र में बीजेपी, तेलंगाना में बीआरएस। जब बीजेपी को मदद चाहिए दिल्ली में बीआरएस उन्हीं के साथ वोट करती है पार्लियामेंट में। కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్. ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు అవసరం ఉంటుందో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో బీజేపీకి సహాయం చేస్తుంది. और जब बीआरएस को यहाँ पे मदद चाहिए होती है तो बीजेपी आके उसकी मदद करती है। ఎప్పుడైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉంటుందో అప్పుడు కేంద్రం నుండి బీజేపీ ఇక్కడ వీళ్ళకు అవసరాన్ని తీరుస్తుంది. आपने 10 सालों से अपने प्रदेश में एक आलसी, निकम्मी और एक ऐसी सरकार देखी है जिसका सिर्फ नाम भ्रष्टाचार से बना है। 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మీరు కేవలం కుంభకోణాలతో చూసినటువంటి, నిజాయితీగా లేనటువంటి ప్రభుత్వాన్ని చూశారు. వాళ్ళు కేవల లక్ష్యం ఈ రాష్ట్రంలో కుంభకోణాలు, ప్రజాధనాన్ని దోచుకోవడం మాత్రమే. पूरे देश के इतिहास में ये पहली बार होगा कि एक मुख्यमंत्री अपने फार्म हाउस से सरकार चला रहा है। చరిత్రలో మొత్తం యావత్ భారతదేశంలో చరిత్రం ఒకే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ నుండి నడిపే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. और इनकी सरकार लैंड माफिया, सैंड माफिया, वाइन माफिया, माइन माफिया को संरक्षण दे रही है। మరి అదే విధంగా ఈ ప్రభుత్వం మొత్తం కుంభకోణాలు, మట్టిలో కుంభకోణం, ఇసుకలో కుంభకోణం, నీటిలో కుంభకోణం, లిక్కర్లో కుంభకోణం, అన్నిట్లో కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తుంది. धरनी पोर्टल जैसी स्कीम लाते हैं जिसमें आप फॉर्म भरते हैं, आपकी जमीनें जब्त हो जाती हैं। ధరణి పోర్టల్ లాంటి భూమికి సంబంధించిన ఒక పోర్టల్ తెస్తారు. మీరు ఎప్పుడైతే ఫామ్ నింపగానే మీ భూమి మాయమైపోతుంది. प्रदेश शराब में डूब रहा है। ఈ రాష్ట్రం మద్యం మత్తులో ప్రజల్ని ముంచేసింది ఈ ప్రభుత్వం.
किसान कर्ज में डूब रहा है, రైతులు అప్పుల పాలైపోయారు. नौजवान की कोई उम्मीद नहीं है, कोई भविष्य नहीं दिख रहा है, अंधकार दिख रहा है उसको। యువకులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ఎటు చూసిన వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం, చీకటిమయం. दोराला तेलंगाना मजबूत हो रहा है దొరల తెలంగాణ రోజు రోజుకు ఈ రాష్ట్రంలో బలపడుతుంది. और यहाँ की रायतू और प्रजा कमजोर हो रही है। రోజు రోజుకి ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలు బలహీన పడుతున్నారు. एक ऐसी सरकार बनाओ, बदलाव लाओ। ये तुम्हारा प्रदेश है, ये तुम्हारा प्रदेश है, तुम्हारे लिए मैं ये कह रही हूं। ఒక ప్రభుత్వాన్ని తీసుకురాండి. ఏ ప్రభుత్వం అయితే మీ గురించి ఆలోచిస్తుందో, మీ గురించి పాటుపడుతుందో, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీ గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పండి. आपके प्रदेश में जो राजनीति चल रही है वो आलस की राजनीति है। वो आपके लिए काम नहीं कर रहे हैं, वो समझ नहीं रहे हैं कि सत्ता आपने दी है। ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీ గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు, మీ గురించి నడిచే ప్రభుత్వం కాదు, మీ గురించి పాటుపడే ప్రభుత్వం కాదు. మీ ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పడిందన్న విషయాన్నే వాళ్ళు మర్చిపోయారు. रेवंत जी मंच पे खड़े हैं, मैं मंच पे खड़ी हूं। రేవంత్ రెడ్డి గారు వేదికపై నిలబడ్డారు, నేను వేదికపై నిలబడ్డాను. आप इतनी बड़ी तादाद में यहाँ आए हैं, हम आपके प्रति अपनी जिम्मेदारी समझते हैं। మీరు మీరు వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేశారు. మీ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని మేము తెలుసుకుంటాము, గమనిస్తున్నాము. हमारा और कोई धर्म नहीं है, हमारा धर्म आपकी सेवा है। మాకు వేరే ధర్మం లేదు. మాకు తెలిసిన ధర్మం కేవలం మీకు సేవ చేయడమే. ये सबसे पहला सबसे बड़ा धर्म होना चाहिए नेता का। ఒక నాయకునికి ఇదే అత్యుత్తమైన ధర్మంగా, ఇదే పెద్ద లక్ష్యంగా, మీకు సేవ చేసే అవకాశమే ధర్మంగా కలిగి ఉండాలి. लेकिन बीआरएस के नेता भूल चुके हैं ये धर्म। కానీ బీఆర్ఎస్ నాయకులు ఈ ధర్మాన్ని మర్చిపోయారు. उनको लगता है कि कुछ भी करें, वोट आपसे मिलेगा, सत्ता में रहेंगे, कमाएंगे, अपने महल बनाएंगे और वही आगे बढ़ते चले जाएंगे और तेलंगाना की सारी जनता पीछे रह जाएगी। వాళ్ళు అనుకుంటున్నారు ఎన్నికలు వస్తాయి, డబ్బులు ఖర్చు పెడతాము, పైసలు సంపాదిస్తాము, ఓట్ల కోసం పోతాము, మేము ముందుకెళ్తాము, ఇండ్లు కట్టుకుంటాము, బంగ్లాలు కట్టుకుంటాము. కానీ ఈ రాష్ట్ర ప్రజలు రోజు రోజుకు వెనుకకు పోతూనే ఉంటారని. आपकी परवाह नहीं है बहनों और మీ भाइयों। గురించి వారికి చింత లేదు. इंदिरा गांधी जी बोलती थी कि जनता से बड़ा कुछ नहीं होता और जनता में सबसे ज्यादा विवेक होता है, सब समझती है जनता। ఇందిరాగాంధీ గారు అనేవారు, ప్రజలే ప్రజాస్వామ్యంలో పెద్దవారు, ప్రజలకు యొక్క వివేకం ఉంటుంది, ప్రజలు ఎప్పటికప్పుడు అవన్నీ గమనిస్తూనే ఉంటారని ఇందిరాగాంధీ గారు అనేవారు. मुझे इस बात में पूरा विश्वास है। ఇందిరాగాంధీ గారి మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. मैं जानती हूं कि आप सब कुछ समझ रहे हैं। ये सारे खेल जो आपके साथ खेले जा रहे हैं, आपको कुछ कहते हैं नेता, कुछ और करते हैं। चुनाव के समय आपसे वोट मांगते हैं, चुनाव के बाद आपको भूल जाते हैं, अपने अपने महल बनाते हैं, आपके लिए झुग्गी झोपड़ी भी नहीं बनाते हैं, अपने बच्चों परिवारों को मंत्री बना देते हैं, लेकिन आपको रोजगार नहीं देते। आप सब समझ रहे हो, मैं जानती हूं। నాకు తెలుసు, మీరందరూ గమనిస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు గమనిస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులను ఆలోచిస్తున్నారు, వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ సంపాదనే ఉంటుంది, కానీ మీకు ఒక చిన్న గుడిసె కూడా ఇచ్చే, మీకు ఒక విద్యా అవకాశం ఇచ్చే అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తలేదని మీరు గమనిస్తున్నారనే విషయం నాకు తెలుసు. देखो, आपको जागरूक बनना पड़ेगा। మీరందరూ జాగృతి కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. अगर आप जागरूक नहीं बनेंगे, अगर आप नेता से सवाल नहीं करेंगे, अगर आप राजनीतिक दलों को जवाबदेह नहीं बनाएंगे तो नुकसान आपका होगा। टेक दिस, कम हियर, इधर आ जाओ। మీరందరూ జాగృతులు కాండి, మీరందరూ జాగృతులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమి జరుగుతుందో తెలుసుకోండి, ఏమి చేయాలో ఆలోచించండి. మీరు ఎప్పటికప్పటి విషయాలు ఆలోచిస్తున్నారనే విషయం నాకు తెలుసు. नेता को समझाना बहुत जरूरी है बहनों और भाइयों। अगर नेता आपके लिए काम नहीं कर रहा है, किसी भी पार्टी का नेता हो,
चाहे कल को कांग्रेस पार्टी का नेता न हो, उन्हें सही रास्ता दिखाना जनता का काम होता है।